గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కర్నూలు మిత్రాసనం నందికొట్కూరు విచారణ 25వ జన్మదినం జరుపుకుంటున్న వేలుపుల అంతోని స్నేహితుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని నాన్న జోసఫ్ కెన్నడీ, అమ్మ నిర్మల, చెల్లి హిమవర్షిని అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారాహిల్స్ విచారణ దొండేటి మర్రెడ్డి నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అమెరికాలో ఉన్న కుమార్తె అనూషను దైవవృత్తిలో కాపాడమని, అల్లుడు తుమ్మ అభిలాష్ రెడ్డి కుమార్తె మౌనిషను దీవించమని, ఆయురాగ్యం ప్రసాదించమని పూజ. నెల్లూరు మిత్రాసనం సుల్లూరుపేట విచారణ 55వ జన్మదినం జరుపుకుంటున్న గోలిస్ లేవమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని శేషం సందీప్, సశీల్య కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం ఎద్దనపల్లి జయరాజ్, అన్నే అవినాష్, సంగీత, నిశాంత్, దీపిక కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు తలంచిన తలుపు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం సహాయ మాత విచారణ జన్మదినం జరుపుకుంటున్న యు అంతోని, ప్రిన్సిపల్ ఆఫ్ లయోలా పబ్లిక్ స్కూల్ గుంటూరుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని చేసిన మేలుకు కృతజ్ఞతగా సెల్వి, విమల పూజ. అమెరికా ఇరోతి జోసఫ్, రాజేశ్వరి, లావణ్య, అశోక్ త్రివేణి, సాగర్, అనిత, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణ, అశోక్ త్రివేణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు ప్రసాదించమని తలంపు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గాదె గాబ్రియల్, వెలాంగ్ని మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం కొమ్మారెడ్డి రాయపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పుష్పకు ఆయురారోగ్యం ప్రసాదించమని కొమ్మారెడ్డి మాధురి, సౌందర్య కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం సుబేదారి విచారణ జన్మదినం జరుపుకుంటున్న గణిత్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపేట మహారాణిపేట విచారణ శానాటి భాస్కర్ రావు 40వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య వనజాక్షి కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న కైలా రూప భావనకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయినట్లుగా కైలా స్వామియేరు, డేజీ ఫ్లారెన్స్, లౌరా మేఘన కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం గుంటుపల్లి విచారణ కంటాల ఉర్దు స్వామి, శాంతకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. మధ్యలో అరుణాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మధ్యలో ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం కేసీ వర్క్స్ విచారణ నొలకపేటలో పునీత ఆరోగ్యమాత కొండ మీద పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న జరుపుకోవటం ఆనవాయితీ కనుక ఈ సంవత్సరం ఆరోగ్యమాత దీవెనలు కుటుంబ సభ్యులపై గ్రామంపై వచ్చినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ కాసు జేకబ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కాసు శివరెడ్డి, రోజమ్మ, బెర్నారెడ్డి, బాలశివరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. అలీరాజుపేట గ్రామం చిన్నాబత్తిని ఫాతిమా, చిన్నాబత్తిని ఆరునీల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియు అప్పు భారమును తొలగించినందుకు కృతజ్ఞతగా చిన్నాబత్తిని రాజు, సుధా, ఫాదర్ బెంజమిన్, ప్రవీణ్, జ్యోతి, బాలమేరి, ఫాదర్ బాలస్వామి పూజ. విజయవాడ మిత్రాసనం గన్నవరం విచారణ జన్మదినం జరుపుకుంటున్న కరే అమిత్ జోష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ గొంప పైదిరాజు, గొంప జయలక్ష్మి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గుల్లిపల్లి సరోజినీదేవి కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ గుల్లిపుల్లి తెరేజమ్మ, గుల్లిపుల్లి సన్యాసి నాయుడు, బంగారు నాయుడు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గుల్లిపుల్లి మీనా కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం అమలోద్భయ మాత విచారణ కూరపాటి రాయప్ప చిట్టెమ్మల వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పావని, గోపి, ఫాదర్ మారియో, దీప కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం సౌడు మర్రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా సౌడు బాలమ్మ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఓరుగంటి సానియా మేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ఓరుగంటి స్వామి మల్లేశ్వరి కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం హైదరాబాదులో ఉన్న విజయ్, న్యూజెర్సీలో ఉన్న గంగా సాగర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యం ప్రసాదించమని పరమపోగు అనిల్ బాబు, భాగ్యమ్మ కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరినీ ప్రభు హేరాళంగా దీవించి కాచి కాపాడునట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వలోక పాలక సత్యదేవతనయుడా నిత్య తేజో విరాజిత సుమధుర చరిత నమస్తే నమో నమః.
పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో పాడి స్తుతించి బ్రతుతింతు స్వామిని. పాడి స్తుతించి భజింతు స్వామిని. కల్వరి నాదుని ఈ శుభవేళ, కల్వరి నాదుని ఈ శుభవేళ పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. పాపము శోకము భారము తీర్చిన, పాపము శోకము భారము తీర్చిన మహిమాన్వితుని కొనియాడెదము. మహిమాన్వితుని కొనియాడెదము. పరవశముందగా కీర్తించెదము. పావన యేసుని ఈ బలి పూజలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా చాలా భయముతోటి, ఆందోళనతోటి, వారి యొక్క హృదయాల్లో అలజడితోటి, అధైర్యముతోటి, అవిశ్వాసముతోటి వాళ్ళు చీకటి గదిలో దాక్కుని ఉండటం మనము చూస్తాము. అయితే అటువంటి వాళ్ళకి ప్రభు దర్శనమిచ్చాడు. ఉత్థాన క్రీస్తు వాళ్ళకు దర్శనమిచ్చి వారి నుంచి యొక్క చీకటిని, ఈ యొక్క భయాన్ని, అధైర్యాన్ని, అవిశ్వాసాన్ని ఆయన తీసివేసి వారి యొక్క హృదయాల్లో, మనసుల్లో యొక్క ధైర్యాన్ని నింపాడు, విశ్వాసాన్ని ఆయన నింపాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా ఏయో విషయాలు భయాన్ని, ఆందోళనని తీసుకుని వస్తూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులకి క్రీస్తు ప్రభువు చూడండి ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మనము ఉత్థాన క్రీస్తునందు ఆ విశ్వాసం కనుక ఉంచినట్లయితే తప్పకుండా మనకు ఆ ధైర్యం వస్తుంది. మన యొక్క జీవితాలు ఆనందంగా, సంతోషంగా మనం జీవించగలము. ప్రభువుకు సాక్షులుగా మనందరం కూడా జీవించగలం. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. భయంతో, దుఃఖంతో ఉన్నామా? విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నామా? అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే ఇంకా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలను కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకొని ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్య రీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము ఆరాధించెదము. జనితైక పుత్రుడ శ్రీయేసువా, దేవుని గొర్రె పిల్ల, జనితైక పుత్రుడ శ్రీయేసువా, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించెడివారా, లోక పాపములు పరిహరించెడివారా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము ఆరాధించెదము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరే, పవిత్రాత్మతో నిత్యము నింపువరా, పవిత్రాత్మతో నిత్యము నింపువరా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము ఆరాధించెదము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తనందు ఏకము చేయుచున్నావు. జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మనొందిన వారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా అష్టకములో గురువారము. మొదటి పట్టణము. జీవనకర్తను మీరు చంపి ఉన్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో సొలొమోను మంటపం వద్ద వాడు పేతురు యోహాన్లను అతడు అంటి పెట్టుకుని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మంటపం వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనుష్యుని నడిపించుతామని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపి ఉన్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచుచు ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేశాను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానం వల్లనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రజలందరికీ ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షం నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలము వచ్చును. మీకై నిర్మించబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చు కాలము వచ్చే వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలైనా ప్రభు అయిన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చేయనదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పిన దానిని వినినవాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వేరు చేయబడి నాశనం చేయబడును అని మోషే చెప్పెను. సమూయేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసుకొనెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వం నుండి మరలునట్లు మిమ్మల్ని దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా దేవుడు అయిన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది. ఆకాశమున పైన నీ మహిమ కనిపించుచున్నది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు? అల్ప మానవుని పరామర్శించుటకు అతడెంతటివాడు? అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయినను నీవు నరుని నీకంటే కొంచెం తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటములతో అతడిని అలంకరించితివి. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
యేసయ్యా నీ కృపా చాలునయా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొండగని ప్రేమ అండై ఉండగా నిలుపుమయా నీ సన్నిధిలో, కొండగని ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 24వ అధ్యాయము వచనములు 35 నుంచి 48 వరకు. యేసు శిష్యులు ఎమ్మావు మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచున్నప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహము ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విస్తుసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవి పునీత థోమస్ గారు
భారతదేశానికి వచ్చినటువంటి తొలి రోజులు. ఆయన మొట్టమొదటిగా మరి మలబార్ ప్రాంతం అంటే మలయాళం, ఆ కేరళ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ప్రభువు గురించి, ఉత్థాన ప్రభువు గురించి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉండేటువంటి ఆ దళపతికి, అంటే రాజు యొక్క ప్రతినిధి, దళపతి అంటే ఆ సేనాపతి, ఆయనకు తెలిసింది ఈ థోమస్ గురించి. ఆయన వాళ్ళ సైనికులకు చెప్పి ఆయన గురించి ఏదో వింటున్నాను, ఆయన రమ్మని చెప్పండి అని చెప్పేసి ఆయన పిలిపించుకున్నాడు. ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ దళాధిపతి అడిగినప్పుడు పునీత థోమస్ గారిని, ఆ థోమస్ గారు అన్నారు, నేను ఉత్థాన క్రీస్తు శిష్యుణ్ణి, ఆయన గురించి బోధించడానికి వచ్చినటువంటి వాణ్ణి అని చెప్పేసి థోమస్ గారు ఆ దళాధిపతికి చెప్పడం జరిగింది. అయితే ఏంటి, ఉత్థాన క్రీస్తు శిష్యుడువా నువ్వు? ఉత్థాన క్రీస్తు అంటే ఆయన చనిపోయి ఉత్థానమయ్యాడా? చనిపోయి ఆయన లేచాడా? అది ఎలా జరుగుతుంది? దానికి సాక్ష్యం ఏంటి? ఎవరు దానికి సాక్ష్యం అని అడిగినప్పుడు దానికి సాక్ష్యం నేనే అన్నాడు పునీత థోమస్ గారు. ఆయన ఉత్థానమైనాడు అనే దానికి సాక్ష్యము నేనే అని చెప్పేసి ఆయన అన్నాడు. అప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దళపతి దగ్గర ఉన్నటువంటి ఆ సైనికులందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా పక్క నవ్వారు. ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా? మరణించినటువంటి వాడు లేవటం ఏంటి, ఉత్థానం కావటం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు, ఆ విధంగా ఈయన సాక్ష్యాన్ని కూడా మళ్ళీ చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నవ్వారు. అప్పుడు నువ్వు సాక్షి అని అంటున్నావు కదా, నువ్వు సాక్షి అనే దానికి సాక్ష్యం ఏంటి అంటున్నాడు. మళ్ళీ నువ్వు సాక్ష్యం నువ్వు చెప్తే మేము ఎట్లా వినాలి, దానికి సాక్ష్యం ఏంటి అని చెప్పేసి ఆ దళాధిపతి అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, అంటే ఏం అర్థం కాలేదు, దానికి సాక్ష్యం ఏం చెప్పాలని చెప్పేసి కొంచెం ఆలోచించి ఏం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ సేనాధిపతి, ఇదిగో నువ్వు మాత్రం ఇప్పుడు బోధించవద్దు, నువ్వు వెళ్ళు, ఆ సాక్ష్యము ఏంటి అని చెప్పేసి నాకు చెప్పినంత వరకు కూడా నువ్వు ఎక్కడ కూడా బోధించకూడదు, మాకు కనపడకూడదు అని చెప్పేసి థోమస్ గారిని పంపించడం జరిగింది. అయితే థోమస్ గారు దూరంగా వెళ్ళేసి అక్కడ ఉంటే ఒక 10 మంది ఈ యొక్క సేనాధిపతి యొక్క సైనికులు 10 మంది పెద్ద గంగాళములో నీళ్లు తీసుకొని ఒక 9 పొటేళ్లను తీసుకొని పోతూ ఉన్నారు. 9 పొటేళ్ళు నీళ్లు తీసుకొని పోతూ ఉంటే థోమస్ గారు చూశారు వాళ్ళని. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడికి పోతున్నారు వాటంటని తీసుకుని అని చెప్పేసి థోమస్ గారు వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఇదిగో మా దళపతి, చెప్పాను కదా ఎవరైతే ఇవన్నీ కూడా అడిగి నువ్వు బోధించొద్దని చెప్పాడు కదా ఆ దళపతి, ఆయన ప్రతి నెల కూడా ఈ విధంగా ఈ పవిత్ర నదిలో స్నానం చేసి ఈ 9 పొటేళ్లని బలిగా ఇస్తాడు. ఎందుకు బలిగా ఇస్తున్నాడు 9 పొటేళ్ళని అని చెప్పేసి థోమస్ గారు అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఈయన ఈ దళపతి కావటానికి 9 మందిని, చాలామందిని కూడా చంపాల్సి వచ్చింది, చంపేశాడు. వాళ్ళందరినీ కూడా చంపి ఈయన అయ్యాడు, ఈ దళపతి అయ్యాడు. ఆ విధంగా చంపటం వల్ల ఆ పాపం పోవటానికి, ఆ పాపం పరిహారం కావటానికి ఈయన ఈ విధంగా ప్రతి నెలా కూడా 15 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల నుంచి ఈ విధంగా ప్రతి నెల ఆ నదిలో స్నానం చేయటం, 9 పొట్టేళ్లను బలి ఇవ్వటం చేస్తూ ఉన్నాడు. అయినా కానీ మా దళపతికి కంట్లో నిద్ర పట్టడం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, అసలు ఎంతో అసహనంగా ఈ విధంగా జీవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు థోమస్ గారు ఇది ఛాన్స్ అని చెప్పేసి వెళ్ళాడు. దళపతి దగ్గరికి వెళ్ళేసి, ఇదిగో నీ పాపాలు నేను పరిహారం అయ్యేటట్టు చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలా చేస్తావు ఏందని చెప్పేసి అడిగినప్పుడు నేను చేస్తాను అని చెప్తే, సరే చూడు అని అన్నాడు. అప్పుడు థోమస్ గారు మోకాల మీద ఉండి ఆ దళపతి మీద తల మీద చేపెట్టి ఆ ప్రభువుని చూసి ప్రార్థన చేసినప్పుడు ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. 3 రోజులు ఆ విధంగా స్పృహ తప్పి పడిపోతే వైద్యులు వచ్చి చెక్ చేస్తే ఆయన ఏం చనిపోలేదు, ఈయన బాగానే ఉన్నాడని చెప్పారు. 4వ రోజు లేచిన తర్వాత ఆయన చాలా ఆనందంతో సంతోషంతో వెంటనే పునీత థోమస్ గారితో ఈ విధంగా చెప్పారు, నిజంగా ప్రభువు గొప్ప దేవుడు, నిజంగా నేను నమ్ముతున్నాను, నువ్వే దానికి సాక్షివి. నేను అడిగాను కదా నువ్వు సాక్షి అనే దానికి సాక్ష్యం ఏంటి అని చెప్పేసి ఇందాక అన్నాను కదా, నువ్వే దానికి సాక్షి అనే దానికి సాక్ష్యం నేను. ఎందుకంటే నా జీవితంలో చూడు నాకు ఇది జరిగింది, ఇది నాకు జరిగింది, నా వ్యక్తిగత నాకు ఈ అనుభూతి నాలో చోటు చేసుకుంది. క్రీస్తు ప్రభు గొప్పవాడు, నిజంగా ఆయన ఉత్థానమయ్యాడని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. తర్వాత ఆయనతో పాటు ఆయన భార్య, పిల్లలు, కుటుంబం మొత్తం కూడా వాళ్ళు జ్ఞానస్నానం తీసుకుని క్రైస్తవులు కావటం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి ఉత్థాన క్రీస్తు అలజడితో, ఆయనంతా దళాధిపతి అయినా కూడా ఆయన కింద అంతమంది సైన్యం ఉన్నప్పటికీ కూడా భయముతోటి నిద్ర పట్టకుండా అప్పటి నుంచి కూడా ఆయన ఎంతో సంతోషంగా ఆనందంగా
సమాధానంతోటి మంచిగా నిద్రపోతూ ఆ విధంగా బ్రతకడం కూడా జరిగింది. ఆ విధంగా అట్లా ఆయన ఉన్నప్పుడు చూడండి, ఉత్థానమైనటువంటి ఒక క్రీస్తు ప్రభు ఆయన ప్రార్థన చేయటం థోమస్ గారు మరి ఆయనకి జరగటం జరిగింది. ఈరోజు మనం సుశేషపట్నం చూసినట్లయితే శిష్యులు కూడా ఆ విధంగా మరణించిన తర్వాత క్రీస్తు ప్రభు వాళ్ళు చీకటి గదిలో ఉండి భయముతోటి ఆందోళనతోటి అలజడితోటి పాపం అవిశ్వాసంతోటి అధైర్యంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఇదిగో మీకు శాంతి కలుగునుగాక అని చెప్పేసి అన్నాడు. క్రీస్తు ప్రభు చూడండి, ఆయన నమ్ముకున్న వాళ్ళని, ఆయన అనుసరించినటువంటి వాళ్ళని, వాళ్ళ కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ విధంగా వాళ్ళు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి క్రీస్తు ప్రభు ఆ విధంగా వాళ్ళకు దర్శనమై వాళ్ళకు శాంతిని వసగాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ శాంతి వాళ్ళు పొందిన తర్వాత ఎంతగానో ధైర్యముతోటి, ఉత్సాహముతోటి, ఆనందముతోటి, ఆ యొక్క విశ్వాసముతోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భయపడవద్దని చెప్పేసి అన్నాడు. మనకు కూడా ఎప్పుడన్నా భయంగా లేకపోతే నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నేనున్నాను కదా, భయపడబాకన్నప్పుడు మనకు ఎంత ధైర్యం వస్తుంది. అది క్షణికం. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువు పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని జయించినటువంటి యొక్క క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత ఉత్థానమై వాళ్ళతో ఉన్నప్పుడు ఆ ధైర్యము, ఆ సమాధానము, ఆ సంతోషం ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఈ లోకంలో ఏది కూడా ఆయన జయించలేకపోయింది. ఆయనే ఈ లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి అటువంటి వ్యక్తి వాళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇదిగో ఆ సమాధానం మీతో ఉండరుగా కన్నప్పుడు వాళ్ళకు నిజమైనటువంటి యొక్క ధైర్యం, ఆనందం కలిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరు, అందుకే ఇది మనం చూస్తాం. ఈరోజు లూకా శుభవార్త 24వ అధ్యాయం మనం చదువుకున్నాం. తర్వాత 47-48 వచనాలు చూసినట్లయితే ఇదిగో ఈ విధంగా జరుగుద్దని, తర్వాత ప్రజలందరూ కూడా హృదయ పరివర్తన చెందాలని, ఈ యొక్క పాప క్షమాపణ గురించి బోధించాలని చెప్పేసి రాసినది కదా అని చెప్పేసి అంటాడు. దానికి మీరే సాక్షులు అని చెప్తారు. అదే మనము యోహాను శుభవార్త 20వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చూసినట్లయితే 3 విషయాలు అక్కడ చాలా క్లియర్గా, ఇదే విషయాలు అక్కడ చాలా క్లుప్తంగా చెప్పబడింది. ఏంటిదంటే ప్రభు వాళ్ళకి శాంతిని వసగటం, పవిత్రాత్మను వసగటం, పాపాలు క్షమించేటువంటి యొక్క అధికారాన్ని వసగటం. చూడండి, శాంతిని, పవిత్రాత్మను, పాపాన్ని క్షమించేటువంటి ఒక అధికారాన్ని ఆ యొక్క శిష్యులకు వసగటం. ఇక్కడ మనం చూశాను శాంతి ఏ విధంగా వాళ్లకు వసగాడు, ఏ విధంగా ఆ శాంతిని పొందాడు, ధైర్యం తెచ్చుకున్నారని చూసాం. పవిత్రాత్మను కూడా మనము యోహాను శుభవార్తలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను వసగాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదాము కూడా ఏం చేశాడు? తండ్రి దేవుడు శ్వాసను ఊది జీవాన్ని ప్రతిష్ఠ చేశాడు. అదేవిధంగా ఇక్కడ భయముతోటి, ఆందోళనతో ఉన్నటువంటి ఇక వీళ్ళకు ఏం చేశాడు? వాళ్ళ మీద శ్వాసను ఊది వాళ్ళను నూతన సృష్టిగా, వాళ్ళల్లో నవజీవాన్ని ఆయన నింపాడు. నూతన జీవాన్ని ఆయనలో నింపి వాళ్ళు రూపాంతరం చెందేటట్లుగా ప్రభు చేశాడు వాళ్ళని, ఈ యొక్క పవిత్రాత్మని నింపి. అంటే ఈ విధంగా వాళ్ళు రూపాంతరం చెందిన తర్వాత, ఈ నవజీవాన్ని పొందిన తర్వాత ఆ శిష్యులు ఏం చేయాలంటే వీళ్ళు వెళ్ళి ప్రజలందరినీ కూడా, చూడండి, సామాన్య ప్రజలందరినీ కూడా వీళ్ళు ఆ విధంగా నూతన సృష్టిలోకి వాళ్ళను మరల్చాలి, వాళ్ళు కూడా ఈ విధంగా రూపాంతరం చెందేటట్లుగా చేయాలి. ఆ యొక్క పని అందుకే చూస్తాం. దానికి ఉదాహరణ ఏంటి? ఈరోజు మనం మొదలుపెట్టడం చూసాం. పేతురు గారు, యోహాను, అక్కడ వాళ్ళు ఆయన ఉన్నప్పుడు, దానికంటే ముందు మనం చూసినట్లయితే కూడా ఈ యొక్క 3వ అధ్యాయంలో ఈరోజు చదివిన దానికి ముందు చూసినట్లయితే కుంటివాడిని స్వస్థత పరిచినప్పుడు ఇదిగో మా దగ్గర బంగారం వెండి ఏం లేదు, ప్రభువు నామాన నువ్వు లేచి నడువు. చూడండి, ప్రభువు నామాన అంటే వాళ్ళకు విశ్వాసం వచ్చింది, అధైర్యం పోయింది, భయం పోయింది. ప్రభువు మనతో ఉన్నాడు, ఉత్తాన క్రీస్తు మనతో ఉన్నాడు. ఆ క్రీస్తు నామాన ఏమైనా మేము జయించగలము, ఏమైనా మేము చేయగలం. ఇదిగో క్రీస్తు నామాన నువ్వు లేచి నడువు అని చెప్పేసి చూడండి, ఆ ధైర్యం. ఈ యొక్క పవిత్రాత్మను వాళ్ళని పొందిన తర్వాత మనం కూడా పవిత్రాత్మను పొంది ఉన్నాం. జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మను పొంది ఉన్నాం. కాబట్టి మనం ఆ పవిత్రాత్మ ఏ విధంగా ప్రేరేపిస్తుందో, ఆ యొక్క ప్రేరణ ద్వారా మనం గనక నడిపింపబడితే మనం కూడా ఇటువంటి అద్భుత కార్యాలు చేయగలం. మనకు దేవుని ఆ క్రీస్తుకు సాక్షులుగా మనం నిలవగలం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, 3వ విషయం చూసినట్లయితే పాప క్షమాపణ గురించి ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానానికి పాప మన్నింపుకు రెంటికు లింక్ ఉంది. ఈ రెండు మధ్యలో గొప్ప సంబంధం ఉంది. ఏంటిది? ఉత్థానానికి పాప మన్నింపుకు. ఏంటిదా లింకు, ఏంటిదా సంబంధం అంటే, క్రీస్తు ప్రభు తండ్రి దేవుణ్ణి విధేయించి శ్రమలు పడి ఆయన శిలువ మీద తన రక్తాన్ని చిందించి మరణించాడు. అయితే ఈ విధంగా ఆయన పడ్డటువంటి యొక్క శ్రమలను, చిందించిన రక్తాన్ని, యొక్క మరణాన్ని తండ్రి దేవుడు దాన్ని ఆమోదించి స్వీకరించాడు. దీన్నంతా కూడా ఆమోదించి స్వీకరించాడు తండ్రి దేవుడు అనేదానికి రుజువు ఏంటంటే క్రీస్తు ప్రభువుని ఉత్థానమయ్యేటట్లు చేశాడు. చూడండి, దానికి రుజువు. సో దాన్ని ఆమోదించిన దానికి రుజువు ఆయన ఉత్థానమయ్యేటట్లు చేశాడు. కాబట్టి
దీనికి మళ్ళీ రుజువు ఏంటంటే ఆ విధంగా ఉత్థానమయ్యాడంటే ఆ పాప పరిహార బలి మానవులైనటువంటి మనందరము కూడా పొందాము. కాబట్టి మానవులైనటువంటి మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ఆమోదించినటువంటి యొక్క తండ్రి దానికి బహుమానంగా ఈ సకల మానవాళికి కూడా ఒక వరంగా ఈ పవిత్రాత్మను వసగాడు. చూడండి ఎంత చక్కగా. కాబట్టి ఆ వరాన్ని మనందరం పొంది ఉన్నాం. ఎవరి ద్వారా పొందినామంటే క్రీస్తు ప్రభు ద్వారా పొంది ఉన్నాం. ఆ తండ్రి దేవుడు ఆమోదించాడు, స్వీకరించాడు. ఈ విధంగా అందుకే పాప సంకీర్తన అనేది చాలా ముఖ్యం. వీళ్ళకు అది ఇచ్చాడు ఏంటి, శిష్యులకి ఆ యొక్క శక్తిని ఇచ్చాడు. మనం చూస్తాం 23వ వచనం చూస్తే యోహాను సువార్త 20లో మీరు ఏదైతే క్షమిస్తారో అది క్షమించబడదు, ఏదైతే మీరు క్షమించరో అది క్షమించబడదు అని చెప్పేశారు. ఆ విధంగా శిష్యులకు ఇచ్చి వాళ్ళు మామూలుగా మరి మనం చూసినట్లయితే మేత్రానులు, గురువులు, మేము ఈ విధంగా పాప సంకీర్తన చేసినప్పుడు పాపాలు మన్నించినప్పుడు క్షమింపబడతాయి. ఆ యొక్క అధికారాన్ని శిష్యులకు ఇచ్చాడు. ఆ విధంగా గురువులు వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. అయితే ఆ విధంగా అది పరిహరింపబడ్డప్పుడు మనము మరి సంతోషంగా సమాధానంగా ఉండి అలా ఉన్నప్పుడు అర్థం ఏంటంటే ఆ పవిత్రాత్మ ప్రేరణతోటి మనం జీవిస్తున్నామని చెప్పేసి దానికి అర్థం అన్నమాట. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి తండ్రి దేవుడు చూడండి ఆయన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చి ఒక పేదవాడిగా గృహం కూడా లేకుండా ఆయన జీవించాడు. ఎలా జీవించాడంటే కూడా మనకు తెలుసు. ఆయన అన్నీ కూడా మనం అంటాం కదా, చేబదులు తీసుకుంటామని ఒక పదం ఉంది తెలుగులో చెప్పాలంటే. చేబదులు అంటే నాకు నేను మళ్ళీ ఇస్తాను అని అర్థం. చేబదులు అంటే బారోడ్ అని అంటామన్నమాట. అవన్నీ ఆయన చూడండి కన్య గర్భాన్ని ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. తండ్రి దేవుడు మరియమాతను చూడండి ఆ విధంగా తయారు చేశాడు, నిష్కలంక మాతగా తయారు చేశాడు. అంటే చేబదులు. తర్వాత మనం చూసినట్టే పశువుల కొట్టం కూడా ఆయనది కాదు, ఒకరింటికి పోయి తీసుకోవాల్సి వచ్చింది దాన్ని. తర్వాత మన పాపాలు కూడా చూడండి ఆయన యొక్క రక్తంతో కొన్నాడు మనల్ని. మన పాపాలు అవన్నీ కూడా తీసివేశాడు రక్తంతో. చివరికి ఆయన సమాధి కూడా ఆ జోసెఫ్ అరిమత్తయ్య దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. అయితే చేబదులంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడా? ఇవ్వాలి కదా, మన చేబదులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇచ్చాడు. కన్య మరియమాతకు ఏమి ఇచ్చాడు? ఇదిగో ఈరోజు ఆత్మ శరీరములతోటి ఆమె మోక్షానికి ఎత్తబడింది. చూడండి ఆమె గర్భము ఇచ్చింది. చూడండి ఆమెకేమిచ్చాడు? మోక్షం. ఆత్మ శరీరములతో మోక్షము కెత్తబట్టం మనము చూస్తున్నాము. అయితే పశువుల కొట్టం ఆ విధంగా బీదలకి, గొర్రెలకు వాళ్ళకి కనిపించాడు ఫస్ట్ దేవుడు. కాబట్టి ఆ విధంగా క్రీస్తు ప్రభు వాళ్ళని మరి పైకి లేపాడు. మనం చూస్తాం లాజరు, తర్వాత ధనికులు ఏం చూస్తాము, లాజరు ఆ విధంగా మోక్షానికి పోవటం, పరలోకానికి పోవటం చూస్తాం. చూడండి పేదలకి, పశువుల కొట్టం ఇచ్చిన వాళ్ళను సమాజంలో పైకి లేపాడు. తర్వాత మన పాపాలను కూడా ఆయన రక్తంతో కొన్నాడు. తర్వాత మనం చూసాం అరిమత్తయ్య సమాధి ఇచ్చాడు, జేసు ప్రభు లేచాడు. తర్వాత మరి ఆయనకేమి ఇవ్వాలి? సమాధి ఇచ్చిన తర్వాత జేసు ప్రభు లేచిన తర్వాత అరిమత్తయ్యకి ఒకరు అన్నారంట, అరిమత్తయ్యతోటి, జోసెఫ్ అరిమత్తయ్యతోటి, ఇదిగో సమాధి నువ్వు ఇచ్చావు, మరి జేసు ప్రభు లేచిపోయాడు, ఇప్పుడు ఏంటి ఆ సమాధి సంగతి ఏంటి మరి అంటే, ఏం చేసుకుంటావు సమాధితోటి అన్నారంట. అంటే ఆయన అన్నాడంట వాళ్ళతోటి, నేను ఆయన లేచిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళి సమాధి ముందు ఒక చెట్టు ఉంటే చెట్టు కింద స్టూల్ వేసుకొని కూర్చొని ఆ ఖాళీ సమాధి చూసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను సమాధిని ప్రభువుకి ఇచ్చాను, ఆయన భౌతిక దేహాన్ని దాంట్లో పెట్టాడు, అయితే ఆయన లేచాడు. అయితే నేను కూడా రేపు చచ్చిపోతాను, నేను చనిపోయిన తర్వాత నేను కూడా ఆ సమాధిలో పెట్టబడతా. అయితే ఆయన లేచాడు, నా పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నా అన్నాడు అనమాట. ఆయన లేచాడు, మరి నేను కూడా సమాధిలో పెట్టినాక నేను లేస్తానా, నా పరిస్థితి ఏందని ఆలోచిస్తుంటే ప్రభువు కనపడి ఒక మాట అన్నాడు నాతోటి. ఏంటో తెలుసా? నేను లేచాను, నువ్వు కూడా లేస్తావు. నేను లేచాను, నువ్వు కూడా లేస్తావు. నేను ఉత్థానమయ్యాను, నువ్వు గనక నా యందు విశ్వాసం ఉంటే తప్పకుండా నువ్వు కూడా లేస్తావు. నువ్వు కూడా లేచి ఆ విధంగా తండ్రి దేవుడితోటి సదా సహవాసం చేస్తావు అని చెప్పేసి అన్నాడు. అది చాలు నాకు అన్నాడు. అరిమత్తయ్య ఏమన్నాడు? నాకు అది చాలు, ఆ యొక్క వాక్యం, ఆ యొక్క ధైర్యం చాలు నాకు, కాబట్టి ఆ వాక్యం మీద నేను ఆనందపడి జీవిస్తానని చెప్పేసి అన్నాడు. అవును ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువు లేచాడు, మనందరం కూడా లేస్తాం. కాకపోతే మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే ప్రభువు మాదిరిగా మనం కూడా నడుచుకోవాలి. ఈ లోకంలో జీవించినంత కాలము పవిత్రాత్మ మనలో ఉంది, అది గ్రహించి పవిత్రాత్మ మనల్ని ఎలా ప్రేరేపిస్తుందో దాని ప్రకారం కనుక మనం నడుచుకుంటూ ఉంటే తప్పకుండా ఆ యొక్క ప్రభువు లేచాడు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు ప్రభువు. ఆ విధంగా ప్రభువుతో పాటు మనం కూడా తండ్రి దేవుని దగ్గరికి చేరతాము, ఆయనతో పాటు సదా సహవాసం చేస్తాము. కాబట్టి ఆ విధంగా మనం దేనికి భయపడాల్సిన అవసరము లేదు. క్రీస్తు మనలో ఉన్నాడనేటువంటి ఒక సంతోషంతో, ఆ ఉత్థాన క్రీస్తు మన మధ్యలో ఉన్నాడనేటువంటి ఒక ఆనందంతోటి మనందరము కూడా ఆ యొక్క పవిత్రాత్మ ప్రేరణ వల్ల మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ప్రభు సాక్షులుగా మనము నిలబడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు దయామయుడు, కరుణామయుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనము విశ్వాసముతోటి, నమ్మకముతోటి ఏది అడిగినా కూడా తప్పకుండా మనకు దయచేస్తారు. కాబట్టి ఇప్పుడు మన అవసరాలను కూడా ప్రభువు ముందు పెడదాం.
మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. సకల మిత్రాణుల గురించి, గురువుల గురించి, కన్యాస్త్రీలు, సంఘ పెద్దలు మరియు క్రైస్తవులు అందరి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు మరి వారి యొక్క జీవితాల్లో వచ్చేటువంటి యొక్క బాధలను, కష్టాలను, దుఃఖాలను, భయాలను తొలగించి వారికి శాంతిని, సమాధానాన్ని నింపి వివేకాన్ని, విజ్ఞానాన్ని నింపేటట్టుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశ నాయకులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా యొక్క కరోనా వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి యొక్క సమయాన వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఫలించేటట్లుగా ప్రజలందరూ కూడా వాళ్లకు సహకరించేటట్లుగా చేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు నిజంగా ఉత్థానమైనారని చెప్పేసి దృఢ విశ్వాసం కలిగి మేము జీవించేదానికి మా యొక్క జీవితాల్లో ఎటువంటి కష్టాలు, అపనమ్మకాలు, బాధలు, అలజడులు, అవిశ్వాసం చోటు చేసుకున్న కానీ మీరున్నారు మాకని చెప్పేసి మీ అందే మేము నిజమైనటువంటి ఒక విశ్వాసం కలిగి మరి మీకు సాక్షులుగా జీవించేదానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ఇంత ఘనంగా విజయవంతంగా ముందుకు సాగుతుందంటే ఎంతోమంది కృషి దీని వెనక ఉంది ప్రభువా. వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించమని వేడుకుంటున్నాను ప్రభువా. అదేవిధంగా దీనికి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరెవరైతే సహాయపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి వారి యొక్క కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని నింపమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలోగిలిలో హాయిగా పాడెను సంధ్యారాగం, సంధ్యారాగం. మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమమునేనై. మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమమునేనై. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి, పొందెద స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగ్రుంటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా మా అర్పణలను దయతో స్వీకరింపుము. బప్తిస్మము ద్వారా నూతన జీవమును పొందిన వారందరికీ స్వర్గము నుండి నీ సంరక్షణను ఎల్లప్పుడూ కల్పింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించెను.
కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుతున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఉత్థాన క్రీస్తు శాంతి సమాధానములు ఒకరితో ఒకరం పంచుకుందాం. సమాధానం.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపజరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చెనితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపజరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే రూపజరుడై. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సాయపడి మమ్ము అక్షయ జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. యేసుని వెలుగులో నడచెదను. రాత్రింబవలయనతో నడచెదను. వెళ్ళు నడచెదను, వెంబడించెదను. యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో. నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయం కాంతును. జేసునే వెంబడింతును. యేసుని వెలుగులో
నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, స్వరమిచ్చెదను, చెంతనుండెదను, యేసువే నా రక్షకుడు. నడచేతనే ప్రభు యేసునితో, నడచేతనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయం కాంతును, జేసునే వెంబడింతును, జేసునే వెంబడింతును.